ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 24వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక బంద్ నిర్వహించినట్లు బీఆర్టీయూ తెలంగాణ ఆటో ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య, తెలంగాణ ఆటో ట్రేడ్ యూనియన్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు కలగోని యాదగిరి గౌడ్ తెలిపారు. ఈ మేరకు నల్గొండ పట్టణంలోని పెద్ద గడియారం సెంటర్లో బంద్ పోస్టర్ను సోమవారం విడుదల చేశారు. ఆగస్టు 23వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె ప్రారంభమవుతుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చినా ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అమలు కాలేదని ఆరోపించారు. ఆర్టీసీ యాజమాన్యానికి ఈ ఆటోలు ఇవ్వాలన్న ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో రంగ రవాణా కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని కోరారు. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్ ఆధారిత సేవలను, ముఖ్యంగా ఆటో కార్మికుల జీవనోపాధిపై ప్రభావం చూపుతున్న 2-వీలర్ బైక్ సేవలను నిషేధించాలని డిమాండ్ చేశారు. వాటికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్ను రూపొందించాలని సూచించారు. ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, ప్రమాద బీమా పథకాన్ని కొనసాగించడంతో పాటు సాధారణ మరణాలకు కూడా బీమా వర్తింపచేయాలని కోరారు. 50 ఏళ్లు పూర్తయిన ఆటో కార్మికులకు ఆసరా పింఛన్లు అందించాలని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మృతి చెందిన ఆటో కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు డి వెంకన్న, ప్రధాన కార్యదర్శి బొంత రోషయ్య, టీఏటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఈదుల వెంకన్న, గొలుసు శంకర్, బాబా, డీవీకే రోడ్ ఆటో స్టాండ్ అధ్యక్షుడు భాషపాక యాదయ్య, చర్లపల్లి అధ్యక్షుడు యాదయ్య, శంకర్, సోహెల్, కేశవులు, సైదులు, వజ్రయ్య, మహమ్మద్, ముంత వెంకన్న, బీఆర్టీయూ, టీఏటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాజర్ అలీ మిర్జా, రైల్వే స్టేషన్ రాము, డి వెంకటేష్, మోదుగుల రాంబాబు, నరేందర్, పాలకూరి నాగరాజు, విద్య రామూర్తి, బొంగరాల నాగయ్య, బాలస్వామి, రామినేని రహీం, బాబా వెంకన్న, పాలకూరి నాని, సుధాకర్ రెడ్డి, పాలకూరి సీను, టి సీను తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో మళ్ళీ మహాలక్ష్మి పథకంతో పాటు ఈవీ ఆటోలని కొత్తగా తీసుకొని రావడం జరిగినది. ఆ ఈవీ ఆటోలు గీట మన బస్టాండ్లో పెట్టి బస్సు ఎక్కిన వాళ్ళకు టికెట్ మీదనే వాళ్ళ గమ్యస్థానానికి చేరేటట్టుగా ఈవీ ఆటోలకు టికెట్ కొట్టడం జరుగుతుంది. దానివల్ల మా ఆటో కార్మికులకు పొట్టగొట్టడం జరుగుతుంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం చేయబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా పొట్టగొట్టి మొత్తం ఈ రేవంత్ రెడ్డి గారు మా మీదనే బాగా పగబట్టినట్టు మా ఆటో కార్మికులనే ఆగం చేస్తున్నాడు. కాబట్టి దీని మీద ఈ ప్రభుత్వం మీద మేము దమనకాండలాగా మేము 3 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. ఆయన ఇంకా మమ్మల్ని అనగదించుతుండే కానీ మమ్మల్ని మాత్రం ఇంత ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి అనటం లేదు. కాబట్టి మేము రేపు వచ్చే 23వ తారీఖు నుంచి మేము నిరవధిక సమ్మెకు వెళ్తున్నాము. ఈ సమ్మెలో మా ప్రతి ఆటో డ్రైవర్ కార్మికులు పాల్గొనాలని చెప్పి మేము కోరుతున్నాం. మరి ఆటో వాడంటేనే అందరికి చిన్న సూప్ అయిపోయింది, మరి గవర్నమెంట్కి చిన్న సూప్ అయిపోయింది, అందరికి చిన్న సూప్ అయింది. కాబట్టి 23వ తారీఖు నుంచి ఆటో డిమాండ్లు నెరవేర్చకపోతే నిత్యం సమ్మె చేస్తాం, అమర నిరాదీక్షగా నిలబడతాం, పానాలని అర్పిస్తాం. ఆటో అనే పదాన్ని నిలబెట్టిన దాకా ఆటో డ్రైవర్ ప్రతి ఒక్కరు 3 పూటలు అన్నం తినదాకా కూడా మేము ఇచ్చిపెట్టాం. మరి ఈ గవర్నమెంట్కు మేము హెచ్చరిస్తున్నాం. మేము ఆకలి మంటలతోనే హెచ్చరిస్తున్నాం, పగలతోనూ కాదు, కుట్రలతోనూ కాదు, పార్టీ విభేదాలతోటి కాదు. రేవంత్ రెడ్డి గారు మరి ఈ ఆటో డ్రైవర్లను మరి దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ లేదు, కనీసం 5 లక్షల ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేవు, కనీసం సంవత్సరానికి 12,000 ఇవ్వలేవు. నిరంతరం మళ్ళీ ఇంకో డిమాండ్ ఏంటంటే ఒక ఆటో రాష్ట్రం మొత్తం తిరగాల, ఆటో ట్యాక్సీలు కూడా ఉండొద్దు, ఒక పర్మిట్ ఒక ఆటోకి 5 సంవత్సరాలు కాకుండా 10 సంవత్సరాలు ఇవ్వాలా, పెట్టేసి 3 సంవత్సరాలు పెట్టాలా. ఈ ఆటోలను బతకనియాలా, ఆటోల మీద పడటం ధర్మం కాదు, న్యాయం కాదు. ఈ ఆటో డ్రైవర్లకు మరి ఏనాడైనా ఎంతో ఇబ్బంది కలిగితే ఇంత రోడ్డు మీదకి వచ్చినామో, ఎంత ఇబ్బంది కలిగితే ఈ రోడ్ల మీద తిరుగుతున్నామో, మీడియా ద్వారా ఎందుకు తెలియజేస్తున్నామో మరి రేవంత్ రెడ్డి గారికి తెలియజేయడానికి 23వ తారీఖు నుంచి ఆటో డిమాండ్ నెరవేర్చకపోతే నిరంతర సమ్మె జరుగుతుందని ఈ మీడియా ద్వారా మరి నల్గొండ జై ద్వారా తెలియజేయడం జరుగుతుంది.